సూర్యోపాసన ఆధ్యాత్మికంగా, లౌకికంగా రెండు విధాలుగాను లాభదాయకమే. నిరంతరం నిష్కామ భావనతో తన పనిలో నిమగ్నమైన సూర్యుడు అపరిమిత త్యాగానికి ప్రతీక. ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించి తెల్లని వస్త్రాలు ధరించాలి. రాగి కలశంలో గంగాజలం తీసుకొని పసుపు, కుంకుమ, చందనాదులు వేయాలి. తూర్పు దిశకు ఎదురుగా నిల్చుని శుద్ధ జలంతో నిండిన కలశంతో సూర్య భగవానుడికి అర్ఘ్యమివ్వాలి. అర్ఘ్య సమర్పణ చేసేటప్పుడు సూర్యదేవుని అర్ఘ్య మంత్రం పఠించాలి. నమామి దేవదేవేశం భూతభావనమవ్యయం దివాకరం రవిం భానుం మార్తాండం భాస్కరం భగం జయలోక ప్రదీపాయ జయభానో జగత్పతే జయకాల జయానంత సంవత్సర శుభానన. ఆ తర్వాత నవగ్రహాలయంలో లేదా ఇంట్లో సూర్య భగవానుడి ప్రతిమకు లేదా చిత్రపటానికి ఎర్రచందనం, కమలాలు, గులాబీలు వంటి ఎరుపు రంగు పూలతో పూజ చేయాలి. నువ్వులు, బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. వీలైతే సూర్య భగవానుడికి నువ్వులు, బియ్యంతో కిచిడీ చేసి నైవేద్యంగా అర్పించవచ్చు. తర్వాత దానిని ప్రసాద రూపంలో పరిగ్రహించాలి. స్వామిని సూర్య మంత్రంతో స్తుతించాలి. క్రోధ లోభ విహీనాయ లోకానం స్థితిహేతవే శుభాయ శుభరూపాయ శుభదాయ శుభాత్మనే శాంతాయ శాంతరూపాయ శాంతయేస్మాసు వై నమః నమస్తే బ్రహ్మరూపాయ బ్రాహ్మణాయ నమో నమః. తర్వాత సూర్యుని ధూప దీపాలతో పూజించి హారతి ఇవ్వాలి. చివరగా సూర్య భగవానుని ముందు మోకరిల్లి చేతులు జోడించి కష్టాలను, సమస్యలను దూరం చేయమని, అపరాధాలను క్షమించమని ప్రార్థించాలి. చివరిగా స్వామి ప్రసాదం స్వీకరించాలి. హిందూ పంచాంగం ప్రకారం ఆదివార దినం వారానికి మొదటి రోజుగా పరిగణించబడుతుంది. కాబట్టి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడాన్ని ఆదివారం నాడు ప్రారంభించాలి. ఆదివారం సౌరమండలానికి రాజైన సూర్యుని రోజు. ప్రతిరోజు సూర్యునికి జలంతో అర్ఘ్యం ఇవ్వడం వల్ల మన కోరికలన్నీ తీరుతాయి. ఆరోగ్యం, నేత్రకాంతి బాగుంటుంది. మేని ఛాయలో నిగారింపు వస్తుంది. సాధకునికి సమాజంలో పేరు ప్రతిష్టలు, కీర్తి లభిస్తుంది. సూర్యుడు యశస్సును ప్రసాదించే గ్రహమని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ప్రతిరోజు సూర్యునికి జలంతో అర్ఘ్యం అర్పించాలి. ఆదివారం నాడు సూర్యునికి విశేష పూజలు, అర్చనలు చేయాలి.